హలో! ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్. ఎన్ని సార్లు చేయమంటే అన్ని సార్లు చేస్తా నేను సాంబార్. ఎందుకో నాకు సాంబార్ చాలా ఈజీగా అనిపిస్తది. ఒక టీ గ్లాస్ కందిపప్పు, ఒక టమాటో, 2 పచ్చిమిర్చీలు, కొంచెం ఉప్పు, ఆయిల్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఉప్పు 2, 3 ఆయిల్ చుక్కలు వేయకపోతే కుక్కర్ దాటి వాటర్ పొంగిపోతాయి. అదంతా క్లీన్ చేసుకోలేక చచ్చిపోవాలి. మెయిన్ అసలు ఇందులో నేను ఇంగ్రీడియెంట్ కొత్తగా ఏం వేసిందంటే ఈసారి మెంతికూర. ఇప్పుడు మెంతికూర సీజన్ గదా! ఫుల్‌గా మెంతికూర తెంపిపిస్తే పెద్ద పెద్ద కట్టలు అమ్ముతారు ఇప్పుడు. నాకు మెంతికూర అంటే చాలా ఇష్టం ఎందుకో. మా మమ్మీ బాగా యూజ్ చేత్తది మెంతికూర కర్రీస్‌లో. అప్పుడు కర్రీస్ మస్తు టేస్ట్‌గా ఉంటాయి. నేనిప్పుడు సాంబార్‌లో గూడా అవి పోపేసేటప్పుడు మెంతికూర యాడ్ చేసిన. చాలా టేస్టీగా ఉన్నదసలు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఆ చింతపండు పులుసు రోలింగ్ బాయిల్ అయిన తర్వాత పప్పు యాడ్ చేసుకోవాలి. అది కూడా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత అప్పుడు సాంబార్ మసాలా యాడ్ చేసుకోవాలి. సాంబార్ మసాలా అంటే ఏమంత స్పెషల్ ఏం ఉండదు. బయట తీసుకోవద్దు. కొంచెం ధనియాల